Hello, sir. This is Vain Gopal, lecturer in chemistry. Okay, sir. Today is our topic is octet rule. Octet rule. So, chemical bonding అనే లెసన్లో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ మనకి ఆక్టేట్ రూల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఇక్కడ ఆటమ్స్ అనేవి ఎందుకు బాండ్స్ని ఇస్తున్నాయి? వై ఆటమ్స్ కెన్ డూ బాండ్స్? ఎందుకు బాండ్స్ని ఏర్పరుస్తున్నాయి? ఆటమ్స్ అనేవి బాండ్స్ని ఏర్పరుస్తూ మాలిక్యూల్స్ని ఎందుకు ఏర్పరుస్తున్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం సార్. చాలా 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 సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చూద్దాము. సియర్ హియర్ octet rule. So what is the definition? And ante here G.N. Lewis is the scientist proposed that an atom is most stable if it has a filled shell. Shell అనేది ఎలా ఉండాలి? కంప్లీట్లీ ఫిల్డ్గా ఉండాలి. లేదు an outer shell of 8 electrons and no electrons which are present in the higher energy levels. అంటే ఇక్కడ చూడండి, చాలా వెరీ సింపుల్ అండి. హియర్ ఆటమ్ అనేది స్టేబుల్ ఎప్పుడు స్టేబుల్ అవుతుంది? ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ కంప్లీట్లీ ఫిల్డ్ షెల్ అన్నప్పుడు. కంప్లీట్లీ ఫిల్డ్ షెల్ అన్నప్పుడు. లేదు అండ్ అవుటర్ షెల్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. అవుటర్ షెల్ అనేది 8 ఎలక్ట్రాన్స్తో ఫుల్ఫిల్ అయినప్పుడు అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? హియర్ ఇట్ ఈస్ సెడ్ టు బి వాట్? ఒబేయింగ్ ఆక్టేట్ రూల్ అని చెప్తాం. Okay, for example, in our periodic table we have the elements like this: helium, neon, argon, krypton, xenon and radon. So these are the elements which belongs to 8th A group elements. 8th A group elements. అవునా కాదా? వీటిని మనం ఏమంటాం? నోబుల్ గ్యాసెస్ అంటాం, ఇనర్ట్ గ్యాసెస్ అని అంటాం. వై దే ఆర్ కాల్డ్ ఇనర్ట్ గ్యాసెస్? ఎందుకు అవి ఇనర్ట్ గ్యాసెస్ అని పిలువబడ్డాయి అని అంటే, హియర్ హీలియం అటామిక్ నెంబర్ 2. ఓకే, వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సార్? దట్ విల్ బి 1s2. 1s2 is the electronic configuration of helium. అప్పుడు హీలియం న్యూక్లియస్ ఎలా ఉంటుందో చూడండి. హియర్ ఇట్ ఈస్ ద న్యూక్లియస్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్బిట్. సో ఇన్ దిస్ ఫస్ట్ ఆర్బిట్ వీ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్. ఏంటి, మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదమ్మా. సో 1s2. అయితే ఇక్కడ ఏమవుతుంది? ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్. Maximum number of electrons in an orbit, that will be 2n square. What is the formula? 2n square, where n is called principal quantum number. మనకు తెలుస్తుంది 4 quantum numbers ఉంటాయి కదా. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, అలాగే స్పిన్ క్వాంటమ్ నంబర్. అండ్ హియర్ n is equal to 1. Then substitute n is equal to 1. 2 into 1 square, 2 into 1 into 1, that is equal to 2. ఓకే, సో ఇక్కడ హీలియంలో ఏమవుతుంది? దెర్ ఈస్ ఓన్లీ 1 ఆర్బిట్, దట్ ఈస్ ఫస్ట్ ఆర్బిట్ విల్ బి దేర్. సో ఫస్ట్ ఆర్బిట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2. అంటే ఇక్కడ ఉన్న డెఫినేషన్ ఏంటండి? దట్ ఈస్ an atom is most stable if it has a filled shell. హీలియం విషయంలో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫిల్డ్ షెల్ గా మనం చూస్తాం. ఓకే, అండ్ సెకండ్ డెఫినేషన్ ఏముందండి? అండ్ అవుటర్ షెల్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. అండ్ అవుటర్ షెల్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ గురించి చూద్దాం. సో నియాన్ వి హ్యావ్, వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 1s2, 2s2, 2p6. ఓకే, సో దీని విషయం ఎలా వస్తుందో చూద్దాం. Here it is the nucleus. This is the first orbit
and this is the second orbit. So first orbit contain what? How many number of electrons? Only 2 electrons, 1s2. And second orbit containing 2s2 2p6 is the electronic configuration. అంటే ఏంటమ్మా 1 2 3 4 5 6 7 and 8. So neon విషయంలో ఏమవుతుంది? Here 2s2 2p6 is the electronic configuration. So the electrons which are present in the outer shell, they are 8 electrons. అవునా? Total number of electrons ఎన్ని ఉన్నాయమ్మా? 8 electrons ఉన్నాయి. So an outer shell of 8 electrons, then obeying what? Octet rule. ఓకే, ఇదే మనకి ఇక్కడ లూయిస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఎట్లా? నియాన్లో 2s2 2p6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 plus 6 electrons which are present in the valence shell. So that is equal to 8 electrons. Valence shell అంటే ఏమంటున్నాం? outer most shell ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం సార్? valence shell గా చెప్తాం. What? Obeying octet rule. So that's why it is said to be what? Stable. అంతేనే కాదు. So they are most stable elements which are present in the periodic table. Periodic table లోనే ఎక్కువ స్టెబిలిటీ ఉన్నది దేనికి అని అంటే కనుక 8th A group elements. సో స్టేబుల్ కాబట్టి దే ఆర్ కెమికల్లీ ఇనర్ట్, అంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. కెమికల్ ఇనర్ట్నెస్ అనేది వాటికి ఉండడం జరుగుతుంది. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ వాట్? ఇనర్ట్ గ్యాసెస్. దే ఆర్ కాల్డ్ ఇనర్ట్ గ్యాసెస్. సో ఏమవుతుందండి? హియర్ మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పీరియాడిక్ టేబుల్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? దే ఆర్ గోయింగ్ టు అటైన్ ద స్టెబిలిటీ క్రైటీరియా బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతేనా కదా? అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే దే ఆర్ రియాక్టివ్ ఇన్ ద బాండ్ పార్టిసిపేషన్ టు గెట్ 8 electrons in their outermost shell. వాటి outermost shell లో 8 electrons ని ఒబే చేయడానికి, 8 electrons ని గెయిన్ చేయడానికి అవి ఏమవుతున్నాయి? టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్, టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్ అండ్ టెండెన్సీ టు షేర్ ఎలక్ట్రాన్స్. ఓకే రైట్. ఇక్కడ ఎందుకు ఆటమ్స్ అనేవి బాండ్స్ ఏర్పరుస్తున్నాయి అనే క్వశ్చన్కి ఒక జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటనంటే మనందరికీ కూడా మామూలుగా స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి. ఏంటవి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. వీరి ముగ్గురుతో పాటు మనకి ఒక సర్టన్ టైం తర్వాత ఒక పర్సన్ అనేవాడు యాడ్ అవుతాడు. అతనే ఫ్రెండ్, లేదు ఫ్రెండ్స్. కొంతమందికి ఒక్కలే ఉంటారు, కొంతమందికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అవునా కదా? సో ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా లైఫ్లో వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ని ప్లే అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కొన్ని ఫీలింగ్స్ని పేరెంట్స్ తోటి కొన్ని షేర్ చేసుకుంటాం, కొన్ని షేర్ చేసుకోలేము. కొంతవరకు టీచర్ దాకా తీసుకెళ్తాం, కొన్ని విషయాలు వాళ్ళతోటి మనకు తెలియని విషయాలు ఏమైనా అడిగితే వాళ్ళు చెప్తారు, లేదంటే మనం అట్లా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ అనే వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ 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 అన్నీ మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవునా కాదా? సో మామూలుగా మనకి అక్కడ కొన్ని సాంగ్స్లో కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. ఏమని? స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా అని ఒక పాట ఉంటుంది. మళ్ళీ తర్వాత దోస్తు మేరా దోస్తు హే మేరీ జాన్ అని అంటాడు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి రీసెంట్గా వచ్చిన సాంగ్ ఏంటండి? ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే అని ఇట్లా రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. బికాస్ ఫ్రెండ్స్ అనేది లైఫ్లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఆటమ్ అనేది ఏమవుతుంది సార్ అంటే బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
ఆర్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓవరాల్గా వాటి వెలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేటట్టుగా అది మారడం జరుగుతుంది. మనం కూడా ఈ ఫ్రెండ్స్ తోటి ఏం చేస్తాం, మనకున్నటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటికల్లీ వాళ్ళ నుంచి ఒక మంచి సజెషన్ రావడం జరుగుతుంది. సో మనం స్టెబిలైజ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, ఆటమ్స్ ఏమవుతున్నాయి, స్టెబిలైజ్ అవుతున్నాయి. అల్టిమేట్ గోల్ ఏంటంటే సార్ అంటే కనుక 8 ఎలక్ట్రాన్స్ ఒబే చేయడం. ఇక్కడ మనకి ఏంటి, స్టేబిలిటీని పొందడం అనేది. ఓకే, విల్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం. సో లిథియం atomic number 3. So what is the electronic configuration? That is 1s2 2s1. So here 2s1 అనే దాన్ని మనం ఏమంటాం, valence shell అని అంటాం. The electrons which are present in the valency shell which is called what, valence electrons. అలాగే the electrons which are present in the inner shells వాటిని ఏమంటాం, core electrons అని అంటాం. అంతే కదండి, కోర్ ఎలక్ట్రాన్స్. సో హియర్ లిథియం హ్యాస్ ఏ లూయిస్ డాట్ మోడల్లో మనకి ఇట్లా వస్తుంది చూడండి. దిస్ ఇస్ ద ఎలక్ట్రాన్. లూయిస్ డాట్ మోడల్లో నంబర్ ఆఫ్ వెలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం, కోర్ ఎలక్ట్రాన్స్ ని రిప్రజెంట్ చేయము. సో హియర్ వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, 1s2 2s1 is the electronic configuration. So because of lithium belongs to first A group element, ante kadandi, in our periodic table hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. So lithium అనేది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ గా ఉంది. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం, ఆల్కలీన్ మెటల్స్, ఆల్కలీ మెటల్స్ అని చెప్తాం. సో వాట్ ఈస్ ద మెటాలిక్ నేచర్, టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్. అంతే కదా, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దట్స్ వై హియర్ టెండెన్సీ టు లూజ్ దిస్ ఎలక్ట్రాన్, లిథియం కెన్ ఫార్మ్ lithium plus ion, lithium plus ion. And what is the electronic configuration sir, by the loss of అంటే 2s ఉన్నటువంటి సబ్షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అయినప్పుడు what is the electronic configuration, 1s2 is the electronic configuration. సో 1s2 అనగానే మనం ఎక్కడ చూసాం helium 1s2 which is a stable electronic configuration. So that's why here this is the electronic configuration of helium. This is the electronic configuration of helium. What is this? That is obeying octet rule. Ante kadandi, obeying octet rule. Octet rule ni obey chestundante dani artham enti, which is a stable one, which is a stable one. And lithium with positive charge and ion with a positive charge, appudu దీన్ని ఏమనాలి, cation. ఏమంటారు సార్, cation అని చెప్తాం. And another example is sodium. What is the atomic number, 11 is the atomic number. So what is the electronic configuration, 1s2 2s2 2p6 3s1. So here 3s1 which is called valence electron, valence electron. Remaining 1s2 2s2 2p6 which are called core electrons, core electrons. So lithium here sodium యొక్క Lewis dot model చూస్తే here we have sodium with 1 electron. This also belongs to first year group element, so that's why tendency to lose that valence electron for the formation of sodium plus electron. Here what is the electronic configuration of sodium, 1s2 2s2 2p6 3s1. ఇక్కడ నుంచి by the loss of 3s1 electron, what is the electronic configuration sir, 1s2 2s2 2p6. ఇప్పుడు valence shell అనేది ఏదవుతుంది, that is 2s2 2p6 అవుతుంది. సో total number of electrons 2 plus 6 electrons, so that is equal to 8 electrons. 8 electrons వచ్చింది అంటే దాన్ని ఏమనాలి, an outer shell of 8 electrons, an outer shell of 8 electrons which is obeying octet rule, that is obeying octet rule. So that's why this is the stable electronic configuration.
which is a positively charged one. So that's why it is called what? Cation. Okay. In case of first A group elements, lithium, sodium, potassium, rubidium, cesium, like this, and francium also. So in a group, from top to bottom, there is a increasing in atomic size can takes place. Increasing in atomic size. With increasing in atomic size, there is a decreasing in ionization energy. Ionization energy values ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. లిథియం నుంచి 1 electron తీసేయడానికి వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from its outermost gaseous atom, so that is known as ionization energy. అంతే కదా. సో లిథియం నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి వాట్ ఎవర్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్, దట్ ఈస్ కాల్డ్ వాట్? అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఏమవుతాయి? విచ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అటామిక్ సైజ్. విత్ ఇంక్రీజింగ్ ఇన్ అటామిక్ సైజ్ దెర్ ఈస్ అ డిక్రీజింగ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే సార్. With increasing in atomic size, there is a increasing in electropositive nature. Electropositive nature ante emantam, which is known as metallic nature. Metallic nature kuda increase avutundi. Just for information ante, ikkadanta peddaga avasaram ledu, but lithium nunchi sodium compare chesinappudu atomic size anedi increase avutundi, ionization energy values anevi decrease avutayi, and ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ నేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్. వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సార్? 9 is the electronic configuration. So atomic number and 1s2, 2s2, 2p5 is the electronic configuration. So here 2s2, 2p5, these electrons which are called valence electrons, the electrons which are present in the outermost shell, which are called what? Valence electrons. And 1s2 clearly it is, these are belongs to core electrons అని చెప్తా. సో లూయిస్ డాట్ మోడల్లో మనం మాట్లాడుకుంటే, హియర్ వి హ్యావ్ ఫ్లోరిన్ 1, 2, 3, 4, 5, 6 and 7. అంతే కదా సార్. 2s2, 2p5, total number of valence electrons and 2 plus 5, 7 electrons, which is 1 electron which is shorter than that of the obeying octet rule. అంతే కదా. ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే అది 8 electrons ని ఒబే చేయడం జరుగుతుంది. సో బై యాడింగ్ 1 electron, by adding 1 electron, fluorine gets what? Fluorine fluoride ion. Total number of electrons ఎన్ని అవుతున్నాయేమో? 8 electrons అవుతున్నాయి. So what is the electronic configuration? Valence electronic configuration is 2s2, 2p5, and here we have 2s2, 2p6. Tendency to gain electrons, which is the property is known as electronegativity. దాని గురించి మళ్ళీ మాట్లాడదామా? Here, by addition of electron, there is a energy can be, liberation can takes place. This energy which is called electron affinity. Electron affinity. The energy which is released when an electron is added to the atom. Okay, atom ki electron ni add చేసినప్పుడు such amount of energy అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రాన్ అఫినిటీ అని చెప్తాం. Okay, which is an exothermic process. Energy can be released. Okay, and chlorine. So chlorine, what is the atomic number? 17. And what is the electronic configuration? 1s2, 2s2, 2p6, 3s2, 3p5 is the electronic configuration, and 3s2, 3p5 which is called valence electronic configuration,
and valence electrons which are equal to 2 plus 5, that is equal to 7 electrons. 1, 2, 3, 4, 5, 6 and 7. That implies by adding 1 electron to the chlorine, we will have Cl minus contains how many number of electrons, amma? 1, 2, 3, 4, 5, 6, 7, and by adding 1 electron, 8 electrons. So 3s2 3p5 నుండి 3s2 3p6, 2 plus 6 electrons, that is electronic configuration of argon. So this is the electronic configuration of argon, that is obeying what? Octet rule. Obeying octet rule. So that's why this is stable. And an ion which contains negatively charged one. So that's why this is called what? Anion. Okay. ఇలా cation and anion formation జరుగుతుంది. And by sharing of electrons. By sharing of electrons అన్నప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Here we have, for example, carbon. Carbon. So what is the electronic configuration? That is atomic number 6, 1s2, 2s2, 2p2 is the electronic configuration. So add hydrogen 1s1. Hydrogen 1s1. So ఇక్కడ ఏమవుతుందంటే there is a formation of a covalent bond can takes place in between one carbon and 4 hydrogen atoms. ఎలా వస్తుందో చూద్దాం. లూయిస్ డాట్ మోడల్లో కార్బన్ విత్ 4 electrons. 1, 2, 3, 4. This is the valence electronic configuration. Contains how many number of electrons, amma? That will be 4 electrons అని చెప్తాం. అలాగే each hydrogen can share with the carbon 1 electron అన్నమాట. So total number of electrons of the carbon which are surrounded by the surrounding the carbon, that will be 1, 2, 3, 4, 5, 6, 7 and 8. So ఇక్కడ కూడా ఏంటమ్మా 8 electrons అనేవి obey చేయడం జరుగుతుంది. That is obeying what? Octet rule. Obeying octet rule. So that's why this is stable. Okay. So ఇక్కడ ఉన్న డెఫినేషన్ ఒకసారి చూద్దాం. Octet rule. An atom is most stable ఎప్పుడవుతుందండి? If it has filled shell.